ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ మీకు విషయం ఏంటంటే ఇప్పుడు మనకు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు కొన్ని అంశాలు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేతపత్రం విడుదల చేయాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎన్ని కాలేజీలు తీసుకుంటున్నారు, ఎన్ని కాలేజీలు నిధులు ఇస్తున్నారు, వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా చేసుకుంటుంది అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ ఉంది, వైద్యం ప్రైవేట్ కాలేజీలకే ఎక్కువ. ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లోకి వెళ్ళి బిల్లింగ్ అని చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కోట్లలో ఉంటుంది. సో అలాగని చెప్పేసి ప్రభుత్వం వైద్యం అందించే ప్రభుత్వం ఇచ్చే వైద్యమే అది. అట్ ది సేమ్ టైము ఇందాక మౌలిక వసతులకు సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు సారు. ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2023లో కొన్ని నిబంధనలు సవరించారు. బహుశా బాబు గారికి తెలిసి ఉండొచ్చు, ఆయన డాక్టర్ గారు కాబట్టి. 2024-25 సంవత్సరానికి సంబంధించి పాడేరు పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది పాడేరు మెడికల్ కాలేజ్ మేము పూర్తి చేసామని. 150 మెడికల్ సీట్లు ఇచ్చేదానికి ఆస్కారం ఉన్నటువంటి కాలేజ్ అది ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం. కానీ మౌలిక వసతులు లేవు అనేటటువంటి ఉద్దేశంతో 50 సీట్లు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం పీజీ సీట్లు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఎంబీబీఎస్ చేసేసిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే అదొక సమస్య తయారయ్యేటువంటి అవకాశం ఉంది, మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు. సో వీటన్నిటికి కూడా మీ పార్టీ తరఫున ఆశరేంటి? చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు అయినా లేకపోతే రామ్మోహన్ అన్న బాబు గారు మాట్లాడినట్టు ఏంటంటే ఇక్కడ అయితే కదా, రెండోది అసలు దానిలో అడ్వాంటేజ్ ఏంది, అసలు ఇందాక రామ్మోహన్ అడిగినట్టు ఖచ్చితంగా అసలు ప్రైవేట్ కంపెనీలు ఎంతవరకు షేర్ తీసుకుంటే ప్రైవేట్ కంపెనీల్లో భాగస్వామ్యం ఏంది అనేది మనకు క్లారిటీ రావాలి. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు మా స్టేట్ ఏమంటారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. దాని మీద ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ పార్ట్నర్షిప్ ఎంతవరకు అంటే ఒకటి కన్స్ట్రక్షన్ స్టేజ్ అయిపోయేంత వరకు, రెండోది ఏంటంటే ఆపరేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు అసలు వాళ్ళ కంపెనీస్కి అడ్వాంటేజ్కి ఏమొస్తున్నాయంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియరెన్స్, మెడికల్ కాలేజ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత కష్టం అనేది, లేకపోతే అప్రూవల్ రావడం అనేది ఎంత కష్టం అనేది మనకు తెలుసు. అలాంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఏదైతే 17 మెడికల్ కాలేజీలకి అప్రూవల్ తీసుకొచ్చారో దాంట్లో కొన్ని కాలేజీలు కట్టామంటారు. కానీ బట్ మా సైడ్ నుంచి అయితే మీకు క్లియర్ గా చెప్తున్నాం, 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ రాలా, 17 కాలేజీల మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రమే పర్మిషన్ వచ్చింది. చిన్న కరెక్షన్, 5 మెడికల్ కాలేజీలకి నిర్మాణానికి పర్మిషన్ వచ్చింది. నిర్మాణానికి పర్మిషన్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ దాకా ఏదైనా ఒకటన్నా చేశారంటే చేయలేదు, దాంట్లో డౌట్ లేదు. టెస్ట్ అని చెప్పినట్టు లేకపోతే రామ్మోహన్ అందరికి తెలుసు, అది ఫ్యాక్ట్ ప్రజలకు కూడా తెలుసు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కంపెనీస్ అసలు ఎందుకు పార్ట్నర్షిప్ అవుతున్నాయంటే దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఇందాక చూసి చెప్పినట్టు ఏంటంటే రాజు గారు, ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ల్యాండ్ సపోర్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే కంపెనీ సైడ్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఇచ్చే అప్రూవల్ ప్రాసెస్ అవ్వచ్చు, అదంతా కూడా స్పీడప్ చేసే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వీళ్ళకి ఏదైతే ఈరోజు మనకి రాష్ట్రానికి ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ అయిపోయి ఎవరైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయో వాళ్ళకి మెడికల్ కాలేజీల్లో ఆపరేషన్ సైడ్ షేర్ ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు వాళ్ళకి కూడా డబ్బులు రావాలి కదా. సో వాళ్ళకి ఫ్రీగా అయితే ఎవరు చేయరు. ఇక్కడ ఎవరు వచ్చి ఇప్పుడు గతంలో రాజశేఖర్ గారు ఇప్పుడు ఆ వీడియోలో చెప్పిన ప్రకారం ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేసింది. ఈ రోజు ఎల్ఎన్టీ మెట్రో కంపెనీ దాని మెయింటెనెన్స్ అంతా చూసుకుంటుంది కదా. వాళ్ళు దాంట్లో భాగంగానే ఈ రోజు దగ్గర వాళ్ళు చాలా చోట్ల మాల్స్ కట్టుకున్నారు, వాళ్ళు దాంట్లో రెవెన్యూ ROI జనరేట్ చేసుకుంటున్నారు. సో అదే పద్ధతిలో రేపు పొద్దున మెడికల్ కాలేజీలో కూడా ఉంటుంది. కానీ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకునే పరిస్థితి అయితే మీకు కల్పించట్లేదు, దాంట్లో క్యారెట్ ఉంది. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కి బటన్ ఉండదు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే మెరుగైన ఆరోగ్య సేవలు కల్పించాలా, మౌలిక సదుపాయాలు కల్పించాలా, ఆరోగ్య సేవలతో పాటు మెడికల్ స్టూడెంట్స్ కి కావాల్సిన ఉత్తమ ప్రమాణాలతోటి కూడిన మెడికల్ కాలేజీలు ఉంటే ఆటోమేటిక్ గా మన స్టూడెంట్స్ చదువుకుంటారు అనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు PPP మోడల్ తీసుకొచ్చాం మేము ముందుకి. సో ఖచ్చితంగా ఏంటంటే ఆ షేర్ ఏంటి, దాని మీద వాళ్ళకి అజమాయిషీ ఎలా ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటున్నాయా లేదా అన్నది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. దాని మీద మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామో లేకపోతే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాకపోతే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయటం అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీల పార్ట్నర్షిప్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ వరకు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆపరేషన్ స్టేజ్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది, వాళ్ళకి కంట్రోల్ అజమాయిషీ లేదు. అది క్లారిటీకి చెప్తున్నాం. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఆరోగ్య సేవల్లో కూడా ఈ రోజు ప్రైవేట్ కంపెనీలో లేదా ప్రైవేట్ హాస్పిటల్ లాగా లక్షలు వసూలు చేసే పరిస్థితి అయితే ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు ఆ మాట అన్నారు కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్. ఈరోజు దాన్ని PPP మోడ్లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అపోలో మెడికల్ కాలేజీకి హాస్పిటల్ లేదు అక్కడ. సో వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్తో టైప్ అయ్యి మేము మీ హాస్పిటల్ని మేము తీసుకుంటాం, మేము రన్ చేస్తాం, సో మాకు సీట్లు పెరుగుతాయి, ఆ వైద్య సేవలన్నీ కూడా అక్కడ అందిస్తామని చెప్పిన పరిస్థితి. ఒకప్పుడు నేను కూడా ఆ హాస్పిటల్కి పక్కనే ఉండేవాడిని.
నేను చిత్తూరులో పనిచేసేటప్పుడు ఎంత దారుణంగా ఉండేదంటే లోపలికి వెళ్ళడానికి కూడా అంత దుర్గంధమైన పరిస్థితి. ఈరోజు అయితే కార్పొరేట్ లుక్ అక్కడ మీరు వెళ్తే బెడ్స్ కావచ్చు, అసలు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఎవరికి కూడా డబ్బులు వసూలు చేయట్లా. గతంలో ఏ విధంగా ఉందో పరిస్థితి ఈరోజు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతుంది మీ ప్రభుత్వం ప్రజలకి? ప్రజలకి వాస్తవ పరిస్థితులు తెలుసు ఇక్కడ రాజు గారు. ఇక్కడ తెలియని ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి వాస్తవాలు తెలియదు. అదొక్కటి క్లారిటీ ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇందాక బాబు గారు చెప్పినట్టు లేకపోతే రామ్మోహన్ అన్న గారు చెప్పినట్లు వెంకటేశ్వర రెడ్డి అన్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రజలకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈ కోటి సంతకాల సేకరణ లేకపోతే వైసీపీ చేసిన రాద్ధాంతం అంతా కూడా వాళ్ళ ప్రచారం కోసం, వాళ్ళ ఆర్భాటం కోసం తప్ప ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేదు. రెండో విషయం చెప్పాల్సింది ఏంటంటే రాజు గారు, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా ఈ రైల్వే డిపార్ట్మెంట్ అయినా, ఇందాక బాబు గారు చెప్పినట్టు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే ఇప్పుడు కరెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న మెడికల్ కాలేజీల్లో, మెడికల్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ పోయినా కూడా ఇది అనంతపూర్ కడప ప్రాంతంలో ఈ రోజు కడప జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డ అంటాడు కదా, అదే కడప జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ ఉంది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూస్తే అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే డాక్టర్లు అవైలబుల్ లేని పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా బయట క్లినిక్స్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా ఏదో గంట 2 గంటలు సిగ్నేచర్ చేసే పరిస్థితి ఉంటుంది. స్టాఫ్ పనిచేయని పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అక్కడ. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేయాలంటే ప్రైవేట్ అంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నటువంటి ఒక దారుణమైన పరిస్థితి సార్. అది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వం వచ్చింది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతిలో లేదు వైజాగ్లో హాస్పిటల్లో పనిచేసుకుంటున్నారు ప్రొఫెసర్స్ ప్రశాంతంగా. వాళ్ళు ఏదో టైంకి వస్తారు, డ్యూటీ చేసుకుంటారు, సాయంత్రం పోతారు, ఏదో వాళ్ళ క్లినిక్లో వాళ్ళు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మీరు తీసుకొచ్చి వైజాగ్లో ఉన్న వాళ్ళని తిరుపతిలో వేశారు, తిరుపతిలో ఉన్న కాకినాడలో వేశారు. వీళ్ళు ఉద్యోగాలు చేయట్లేదు. మెడికల్ లీవ్ కొద్ది రోజులు, ఎర్నల్ లీవ్ కొద్ది రోజులు, తర్వాత డ్యూటీస్కి ఎగ్గొట్టడం కొద్ది రోజులు, మేనేజ్ చేయడం కొద్ది రోజులతోటి వ్యవస్థ నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇది మీ ప్రభుత్వం కూడా గుర్తించాలా. రీసెంట్గా మీ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. మీరు ఒక్కసారి వైజాగ్ వెళ్ళి చూడండి. ముందు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా జరిగింది. అది చెప్తున్నా. రామ్మోహన్ రావు గారు ఏదో అడుగుతారు, మీరే ఆన్సర్ చేయాలా. ప్రభుత్వం కాబట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఫ్యాకల్టీ లేరు సార్. అది డాక్టర్ గారికి తెలుసు, డాక్టర్ గారికి బాగా తెలుసు. ఫ్యాకల్టీ లేరు, తయారవుతున్న ఎంబీబీఏ చేసిన తర్వాత దేనికి పనికి వస్తలేరు. మీరు నేను అడ్వకేట్ ను, నేను డాక్టర్ వృత్తిని అవమానిస్తలేను, కానీ బయటకు వచ్చిన తర్వాత పీజీ చదవకపోతే ఒక డాక్టర్ ఆర్ఎంపీతో సమానం అయిపోతున్నారు. చూస్తున్నా 1000 రూపాయలకు కూడా 10,000కు కూడా మన ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ మన హాస్పిటల్లో పనిచేయాల్సిన పరిస్థితి. నర్సు జీతం అంతకంటే 400 ఎక్కువ ఉంటుంది. సమస్య అక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ మీరు అన్నది చాలా కరెక్ట్. నేను పార్వతీపురం కూడా ఉదాహరణ చెప్తాల్సుకున్నాను సార్. మీరు పాడేగా చెప్పారు కదా, పార్వతీపురం ఉదాహరణ చెప్తారు. నాగభూషణ్ రావు గారిని 2 డాక్టర్లు ఉండేవి. వాటికి ట్రాన్స్ఫర్ అయితే ఏడ్చింది ప్రజలందరూ కూడా. అద్భుతమైన సేవలు అందిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు బాగా నడవకపోవడానికి కారణం ఏంటంటే మీరు అనే ఇవన్నీ లోపాలు. ప్రైవేట్ కాబట్టి చెప్తే అంతకంటే అధ్వానంగా, అంతకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ఆయన నా వెంబడి వచ్చిన ఆయన ఏమన్నాడంటే, సార్ ఇంత మెడికల్ కాలేజ్ కట్టి మన ఆసుపత్రి కట్టింది కదా, నాకు అప్పచెప్తే దీన్ని స్టార్ హాస్పిటల్ గా మారుస్తుంది సార్, రూపాయి ఫీజు తీసుకోకుండా అన్నారు. ఇప్పుడు జరిగింది అదే. మీరు అన్నది పీపీపీ మోడల్లో వీళ్ళు నిర్వహణ అప్పచెప్తామంటున్నా, నేను నష్టమేం లేదు. కానీ కాలేజీ సీట్ అమ్ముకోకుండా ఉండాలంటే ఇది ప్రభుత్వ కాలేజీ అని ఉండాలి. వేణుగోపాల్ ఆన్సర్ చేయాలి. వేణుగోపాల్ రెడ్డి గారు 1 minute మాట్లాడిస్తే నేను సంజయ్ బాబు గారికి వెళ్తాను. నేను ఇక్కడ రామ్మోహన్ అన్న మీరు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు అమ్ముకోవాలని ఆలోచన ఎవరికి లేదు. మెడికల్ కాలేజీలు అమ్ముకొని డబ్బులు తీసుకోవాలని ఆలోచన ఇక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే ఉత్తమ సేవలు అందించాలా, మెరుగైన సేవలు అందించాలా, ప్రజలకు కావాల్సిన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలా, అలాగే వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు ప్రభుత్వం చేయలేదా అంటే చేస్తాం. కాకపోతే ఏంటంటే దాని మీద కంట్రోల్ ఉండట్లేదు. ఏమవుతుంది, ఏ రోజుకి ఆ రోజు జనాలు మైండ్ సెట్ మారిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే కూడా వాళ్ళు కొంచెము ఇదైపోతున్న పరిస్థితుల్లో ఈ అట్లీస్ట్ విద్యా వైద్యం రంగంలో మెరుగైన మార్పులు తీసుకురావాలా, ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే పీపీపీ మోడల్ తీసుకొచ్చాం మేము. పీపీపీ మోడల్ ద్వారా అట్లీస్ట్ ఏంటంటే ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ప్రైవేట్ కంపెనీస్ కి ఇస్తే రేపు పొద్దున దాని మీద ప్రాపర్ కంట్రోల్ ఉంటుంది, ప్రాపర్ గా ఆరోగ్య సేవలు, మెడికల్ కాలేజ్ నిర్వహణ జరుగుతుంది అనేది మా ఉద్దేశం. బేస్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం.